సంక్రాంతి తెలుగు సినిమాకు ఇది కేవలం పండుగ కాదు. ఇది ఒక తీర్పు. ఈ పండుగలో థియేటర్కు వెళ్లేది కేవలం ఫ్యాన్ కాదు. కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లలు, యూత్ అందరూ ఒకే స్క్రీన్ ముందు కూర్చుంటారు. అక్కడ హైప్ పనిచేయదు, పోస్టర్ పనిచేయదు, పనిచేసేది ఒక్కటే సినిమా. ఈ వీడియోలో గత కొన్ని సంవత్సరాల సంక్రాంతి సినిమాలు ఏం చెప్పాయో, ఏం నేర్పాయో నిశ్శబ్దంగా మాట్లాడుకుందాం. 2018 సంక్రాంతి. ఒక పేరు, ఒక ఇమేజ్, ఒక అంచనా. యాస్టరిస్క్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ కంటే ముందే పండుగ మొదలైంది. ఫస్ట్ షో, ఫైర్ క్రాకర్స్, సెలబ్రేషన్. కానీ సినిమా పూర్తయ్యాక చప్పట్లు తగ్గాయి, ప్రశ్నలు మొదలయ్యాయి. కథ మనసులో నిలవలేదు, ఎమోషన్ లోతుగా దిగలేదు. స్టార్ స్క్రీన్ నింపాడు, కానీ కథ మనసు నింపలేకపోయింది. అక్కడే ఒక నిజం బయటపడింది. స్టార్ ఓపెనింగ్ ఇస్తాడు, కానీ సినిమా నిలబడాలంటే కథే మాట్లాడాలి. 2024 సంక్రాంతి. మాస్ అంచనాలు, మాస్ ప్రచారం. యాస్టరిస్క్ మహేష్ బాబు. గుంటూరు కారం. డైలాగ్స్, స్టైల్, ఎనర్జీ. కొంతమందికి ఇది పండుగ, ఇంకొంతమందికి ఇది రొటీన్. అందరికీ ఒకే ఫీలింగ్ రాలేదు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయానికి అర్థమవుతుంది. మాస్ అనేది శబ్దం కాదు, మాస్ అనేది అరుపు కాదు. మాస్ అంటే ఆడియన్స్తో ఉన్న కనెక్షన్. ఆ కనెక్షన్ ఏర్పడితే సాధారణ సీన్ కూడా గుర్తుండిపోతుంది. 2025 సంక్రాంతి. పాన్ ఇండియా కళ, గ్రాండ్ స్కేల్, బిగ్ మెసేజ్. యాస్టరిస్క్ రామ్ చరణ్ గేమ్ చేంజర్. అంచనాలు భారీగా ఉన్నాయి, కానీ సినిమా చూసిన తర్వాత ఒక ప్రశ్న మిగిలింది. ఇది సినిమా లేక ఉపన్యాసమా? మెసేజ్ అవసరమే, కానీ సినిమా అనిపించాలంటే ఎమోషన్ అవసరం. ఎమోషన్ లేకపోతే మెసేజ్ కూడా గుర్తుండదు. గుర్తుండేది కథ కాదు, ఫీలింగ్. 2026 సంక్రాంతి. అంచనాలు తగ్గించాం, కానీ ఆసక్తి తగ్గలేదు. యాస్టరిస్క్ ప్రభాస్. ది రాజా సాబ్. ఫన్, హారర్, ఎక్స్పెరిమెంట్. కొంతమందికి ఇది ఫ్రెష్ ట్రై, కొంతమందికి మిక్స్డ్ అనుభూతి. ఎక్స్పెరిమెంట్ తప్పు కాదు, కానీ దిశ లేకపోతే అది గందగోళమే. ఎక్స్పెరిమెంట్ అవసరం, కానీ క్లారిటీ ఇంకా ముఖ్యం. ఈ 4 సినిమాలు ఒకే విషయానికి చెప్తున్నాయి. హైప్ సినిమా కాదు, స్టార్ గ్యారెంటీ కాదు. సినిమాను గెలిపించేది కథ, ఎమోషన్, నిజాయితీ. సంక్రాంతి అంటే ఫ్యామిలీతో కలిసి చూడాలి, నవ్వాలి, మళ్ళీ చూడాలనిపించాలి. అది లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా కాలంతో కలిసి మాయమైపోతుంది. ఈసారి సంక్రాంతికి మన ప్రశ్న ఇది కాదు, హైప్ ఎంత? మన ప్రశ్న ఇది, ఈ సినిమా మనతో ఎంతకాలం ఉంటుంది? హైప్ కాదు, కంటెంటే అసలు విజయం. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ హాట్ టాపిక్స్ కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.